వైకుంఠంలో ద్వారపాలకులైన జయ విజయులు పరమ విష్ణు భక్తులు నిరంతరం ఆయన సన్నిధిలో ఉంటూ శ్రీహరిని సేవిస్తూ తరించేవారు. మహావిష్ణువు దర్శనానికి వచ్చేవారిని ఈ ఇద్దరూ విషయం అడిగి లోపలికి అనుమతించేవారు. ఒకసారి బ్రహ్మదేవుడు మానసపుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమార్లు శ్రీమన్నారాయణుడి దర్శనానికి వచ్చారు. యోగశక్తితో సమస్త లోకాలు సంచరించే ఈ మహర్షులకు ఎప్పుడూ 5 ఏళ్ల వయసు బాలురుగా కనిపించే వరం కూడా ఉంది. వాళ్లు వయసులో పెద్దవారైనా చూసేందుకు పిల్లల్లాగా కనిపించడంతో ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు వారి గొప్పదనాన్ని గ్రహించకుండా పసిపిల్లలుగా భావించి వారిని తూలనాడారు. దీంతో ఆగ్రహించిన సనక సనందులు వారిని భూలోకంలో మీరు భగవంతుని సేవలో ఉండే అదృష్టాన్ని కోల్పోతారు, మీరు జన్మభూమికి పడి పాపాత్ములుగా జన్మిస్తారు అని శపిస్తారు. మునుల శాపానికి భయపడిన జయవిజయులు తాము చేసిన అపచారాన్ని మన్నించమని కోరారు. శ్రీమహావిష్ణువును చూడకుండా ఎప్పుడూ ఉండలేమని, శాపవిమోచనం చేయమని అర్థించారు. ఇరువురి సంభాషణలు విన్న శ్రీహరి బయటకు వచ్చాడు. సనక సనందులు మహావిష్ణువును స్తుతించి ఆశీర్వాదం పొందారు. తన సేవకులు చేసింది తప్పేనని, వారు శిక్ష అనుభవించాల్సిందేనని మునులను ఆశీర్వదించి పంపించాడు. దీంతో వారు శ్రీమహావిష్ణువుకు భక్తితో నమస్కరించి వెళ్లిపోయారు. అనంతరం జయవిజయులు విష్ణువు పాదాలపై పడి తమకు శాప విమోచనం కలిగించమని వేడుకున్నారు. అయితే వారి శాపానికి తిరుగులేదని, అనుభవించాల్సిందేనని శ్రీహరి అన్నారు. ఈ మాటలకు బోరున విలపించిన ఆ సేవకులు మిమ్మల్ని విడిచి తాము ఉండలేమని, ఎలాగైనా శాప విమోచనం కలిగించాలని ప్రాధేయపడ్డారు. వారు అంతగా అర్థించడంతో అభయమిచ్చిన నారాయణుడు ఓ పరిష్కారం చెప్పాడు. 1. 7 జన్మల వరుసగా విష్ణువు భక్తులుగా పుడితే మళ్లీ వైకుంఠానికి వస్తారు. 2. లేదా 3 జన్మల వరుసగా మహావిష్ణువు ఆగర్భ శత్రువులుగా, ఆయనకు సమానంగా శక్తివంతులుగా 3 సంవత్సరాలు జన్మించి ఆయన చేతిలోనే మరణం పొంది వైకుంఠానికి వస్తారో తేల్చుకోమంటాడు. 7 సంవత్సరాలు మహావిష్ణును విడిచి ఉండలేక 3 సంవత్సరాలులో త్వరగా తిరిగి రావచ్చు అని భావించి రెండవ మార్గం ని ఎంచుకుంటారు. దాని ప్రకారమే వారు కృతయుగంలో జయ హిరణ్యాక్షుడు, విజయ హిరణ్యకశిపుడు భూమికి అసురులుగా పుట్టారు. త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల, దంతవక్త్రులుగా జన్మించారు. ఇప్పుడు వరాహావతారం కథ గురించి తెలుసుకుందాం. హిరణ్యాక్షుడు జనించిన తర్వాత అతడు చాలా సంవత్సరాల పాటు గాఢ తపస్సు చేశాడు. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతడు చనిపోని వరం కోరాడు. కాని బ్రహ్మదేవుడు నవ్వుతూ అన్నాడు, ఎవరైనా ఈ లోకంలో మరణించుకుండలేరు, కాని నీకు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మరణం రాకుండా వరమిస్తాను అంటాడు. హిరణ్యకశిపుడు ఇలా కోరాడు. 1. నాకు మనిషి చేతకాని, జంతువు చేతకాని మరణం రాకూడదు. 2. పగలు కాని రాత్రి కాని మరణం రాకూడదు. 3. ఇల్లు లోపల కాని బయట కాని కాదు. 4. భూమిపై కాని ఆకాశంలో కాదు. 5. ఆయుధంతో కాని ఆయుధం లేని వస్తువుతో కూడా కాదు. బ్రహ్మదేవుడు తప్సుకు మెచ్చి తథాస్తు అంటాడు. ఇలా అతడు చనిపోని వరం పొందాక తాను దేవతల కంటే గొప్పవాడినని భావించాడు. విష్ణువు పేరుని చెప్పకూడదని ఆజ్ఞాపించాడు. ఒకసారి అతడు తన శక్తిని చూపించేందుకు త్రిలోకాలపై స్వామ్యాన్ని సాధించాలని నిర్ణయించాడు. హిరణ్యాక్షుడు అనేక లోకాలపై దాడి చేసి దేవతలను క్షోభకు గురిచేశాడు. స్వర్గలోకంలో యుద్ధం పర్యటించి దేవతలతో యుద్ధం చేసి దేవతలను స్వర్గం నుంచి పంపివేశాడు. తరువాత, ఓ సముద్ర, ఓ సముద్రరాజా, నేను నీతో యుద్ధం చేయదలుచుకున్నాను. నా శక్తిని చూపించుకోవాలని ఉంది అని యుద్ధం ని ప్రకటిస్తాడు. ఈ సమయంలో భూమి అంత జలమయం అయిపోతుంది. దైత్యుడైన హిరణ్యాక్షుడు భూమిని పట్టుకుని పాతాళంలోకి లాక్కెళ్లాడు. సముద్రపు లోతుల్లోకి లాక్కెళ్లి అక్కడ దాచేశాడు. అతను అహంకారంతో, పరాక్రమంతో దేవతల్ని క్షోభపెట్టి ధర్మాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. దీన్ని చూసిన దేవతలు ఆందోళన చెందారు. దేవతలు
ఋషులు ఈ పరిస్థితిని చూసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి భూమిని రక్షించాలని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ధ్యానించాడు. విష్ణుమూర్తి అప్పటికీ క్షీరసాగరంలో శేషతలంపై యోగనిద్రలో ఉన్నాడు. బ్రహ్మదేవుడు భూమి కోసం ఆర్తితో ప్రార్థించగా విష్ణుమూర్తి తన యోగనిద్ర నుంచి మేల్కొని వరాహ రూపాన్ని ఎత్తుకున్నాడు. కళ్లలోంచి ఒక చిక్కటి తేజస్సుతో కూడిన చిన్న పంది రూపం బయటపడింది. ఆ రూపం ఒక్కసారిగా పర్వతంలా పెద్దదే వరాహ స్వరూపం ధరిస్తుంది. ఈ పంది రూపంలో విష్ణుమూర్తి భూమిని రక్షించేందుకు సిద్ధమయ్యాడు. సముద్రంలోకి దూకాడు. వేల యుగాలపాటు అతడు సాగరగర్భంలో శోధించి చివరికి భూమిని కనుగొన్నాడు. భూమాత అప్పటికి జలాల్లో మునిగి బాధపడుతూ, ప్రభూ, నన్ను రక్షించు అని ప్రార్థిస్తోంది. ఇంతలో హిరణ్యాక్షుడు విచిత్ర రాక్షస రూపంతో వచ్చి భూమిని వదలమన్నాడు. వరాహమూర్తి అతనికి ధర్మపాఠం చెబుతూ అతనితో మహాయుద్ధం చేశాడు. అది కొన్ని వేల సంవత్సరాల పాటు సాగిన ఘోరమైన యుద్ధం. దేవతలు, ఋషులు ఆ యుద్ధాన్ని చూస్తూ ప్రాణాంతక ఆశ్చర్యంతో భక్తితో నిలిచారు. తర్వాత వరాహమూర్తి హిరణ్యాక్షుని తన గదతో సంహరించాడు. హిరణ్యాక్షుని సంహారానంతరం వరాహమూర్తి భూమిని ముదువుగా పైకి మోసి తిరిగి తన స్థిర స్థితిలో అమర్చాడు. తన బలమైన 2 దంతాలతో భూమిని ఎత్తుకొని పైకి తెచ్చాడు. వరాహ అవతారం కథ విన్నాక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది.